కేరళ శబరిమలైకి భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి రోజు మాలాధారణ చేసిన స్వాములు మండలకాలం దీక్ష పూర్తి చేసుకున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమలైకి వెళ్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా పంబా నదిలో వైరస్ ఉందని, అక్కడ స్నానం చేస్తే బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ ఫీవర్ వస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే పంబాలో మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నారు స్వాములు. శబరిమలలో పరిస్థితిపై పంబా నది నుంచి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. పంబా నది వద్ద ఉన్నాము. శబరిమల యాత్రకు వచ్చేటువంటి భక్తులంతా కూడా పంబా నదిలో స్నానాలు ఆచరిస్తున్నారు. 41 రోజుల పాటు మండలి దీక్ష పూర్తి చేసుకుని స్వాములంతా సన్నిధానంకి వస్తున్నారు. అయ్యప్పను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అయితే కార్తీక పౌర్ణమి రోజు మాల వేసినటువంటి భక్తులు నిన్నటితో వారి యొక్క మండలి దీక్ష పూర్తయింది. వారంతా కూడా నిన్న ఇరుముళ్ళు కట్టుకుని ఆయా ప్రాంతాల నుంచి పంబాకి చేరుకుంటున్నారు. పంబాలో స్నానాలు ఆచరించి వారంతా కూడా పైకి కాలినడకన ఇరుముళ్ళు తలపైన పెట్టుకుని పైకి వెళ్లి సన్నిధానంకి చేరుకుంటున్నారు. అక్కడ ఇరుముళ్ళు అప్పచెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొన్నటి వరకు కూడా మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చినాయి. పంబా నదిలో స్నానాలు చేస్తే వైరస్ ఉంది, పంబా నదిలో ఉన్నటువంటి వైరస్ ద్వారా బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు, అట్లాగే బ్రెయిన్ స్వెల్లింగ్ కావచ్చు, బ్రెయిన్ ఫీవర్ కావచ్చు వస్తుందని రకరకాల వదంతులు వచ్చినాయి. కానీ ప్రస్తుతం అట్లాంటి పరిస్థితి కనిపిస్తలేదు. మనం విజువల్స్ లో చూడొచ్చు. ఒక్కసారి భక్తులంతా కూడా పవిత్ర పంబా నదిలో స్నానాలు ఆచరిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులంతా కూడా స్నానాలు ఆచరించి స్వామివారి సన్నిధానానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. పెద్దగా రద్దీ కూడా లేదు. మొన్నటి వరకు చర్చ జరిగింది, చాలా రద్దీ ఉంది, అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎక్కడ కూడా రద్దీ మనకు కనిపిస్తలేదు. అందరూ చాలా ఉత్సాహంగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చి భక్తులంతా కూడా పంబా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి వారంతా కూడా ఇరుముళ్ళు తలపైన పెట్టుకుని సన్నిధానానికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 41 రోజుల పాటు దీక్షను మండలి కాలాన్ని పూర్తి చేసుకుని వారంతా కూడా పంబా నదిలో స్నానాలు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు కనిపిస్తలేవు. సో ఎవ్వరు కూడా ఇట్లాంటి వదంతులు నమ్మొద్దు. కాకపోతే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో చాలా క్రౌడ్ ఉంది కాబట్టి కొంత ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. పంబా నదిలో స్నానాలు ఆచరించి ఆ తర్వాత నేరుగా సన్నిధానానికి వెళ్ళాలి. డాక్టర్లు సూచించినట్టు కొంత జాగ్రత్తగా స్నానాలు చేయాలనేటువంటి విషయాన్ని అయితే ఎవరు మర్చిపోవద్దు. కెమెరా పర్సన్ రాజేష్ తో రజనీకాంత్, V6 న్యూస్.